ఈ కుష్ఠరోగిలో ఉన్నటువంటి మనస్సు మనలో ఉంటే దేవుడికి మనము సొంతమవుదుముగాక. మనం సొంతమవుతాము, ఖచ్చితంగా సొంతమవుతాము, ఆయనకి ఇష్టమవుతాం. మనము అది అడగాలి. మనం నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్తమే సిద్ధించునుగాక, నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని నువ్వు ప్రాధేయపడి అడిగితే నువ్వు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆయనకి ఇష్టమైనదే నిన్ను తీసుకువెళ్ళి పని చేపిస్తాడు. చప్పట్లు కొట్టు. హల్లెలూయా. తెలివితేటలండి, ఒక్కొరు పెద్దలు అంటారు తెలివితేటలు ఎవడబ్బు సొమ్మండి అంటారా లేదా? మామూలు మోటుగా అంటారా లేదా? తెలివితేటలే దేవుణ్ణి గెలుస్తుంది. తెలివితేటలు లేకపోతే దేవుణ్ణి కాదు కదా, ఇంట్లో తల్లిని గెలవలేవు, తండ్రిని గెలవలేవు, తోడబుట్టిన వాడిని కూడా నువ్వు గెలవలేవు. ప్రైజ్ ది లార్డ్. తెలివితేటలు చాలా మంది ఉంటారు, వాడు మంచి తెలివిగా వెళ్తున్నాడు, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో, ఎవరి దగ్గర ఎలా జీవించాలో, రూపాయి సంపాదించాలన్నా, రూపాయి ఖర్చు పెట్టాలన్నా వాడికి బాగా తెలివితేటలు ఎక్కువ, వ్యర్థమైన దానికి ఎక్కువ ఖర్చు పెట్టడు, అనవసరమైన వాటికి ఖర్చు పెట్టడు, మంచి తెలివిగల్లోడు అంటారు. ఎవరో ఒకరిని చూసి మనం ఎందుకంటే ఎందుకంటున్నావు ఆ మాట చెప్పండి? తెలివిమంతుడు. ఇంకా తన ఎదుగుతున్న దాన్ని బట్టి చూసి మనం అనగలుగుతాం. అవునా కాదా? అదే ఆ వ్యక్తి ఎదగట్లేదు అనుకో, మనం ఏమంటాం? వాడు పనికి మాలినాడురా, వాడు వేస్ట్ గాడురా, వాడు సంపాదిస్తాడు కానీ పేరుకేమో సంపాదిస్తాడు కానీ వేలు సంపాదిస్తాడు కానీ డబ్బు మాత్రమో నిలబెట్టాడు. అదే ఆ వ్యక్తి వేలు సంపాదిస్తూ రూపాయి నిలబెట్టి వాడు ఎదుగుతూ ఉన్నప్పుడు మనం ఏమంటాము? ఆ వ్యక్తి చాలా తెలివిగలవాడు, రూపాయి నిలబెట్టుకునేవాడు. ప్రైజ్ ది లార్డ్. పక్క వాళ్ళు నువ్వెవరో తెలియదు ఆ అబ్బాయికి, ఆ అబ్బాయికి ఎవరో తెలియదు, కానీ నీకు సమాచారం మాత్రమే నీకు తెలిసింది, నీకు సమాచారం మాత్రమే నీకు అందింది. అతన్ని చూసి నువ్వేమంటున్నావు? పొగడటం ప్రారంభిస్తున్నావు. అతను తెలివిగలవాడు అని. అతను తెలివిగలవాడు నీకు తెలిస్తేనేగా, నీ దగ్గరకు వస్తేనేగా నువ్వు తన్ని పొగడగలుగుతున్నావు. ఈ రోజున నీ తెలివితేటలో పక్క మనుషులు నిన్ను పొగడేలా చేస్తుంది. నీ తెలివితేటలో మందిరములో వర్ధిల్ల చేస్తుంది. నీ తెలివితేటలు దేవుని సొంతము చేసుకునేలా చేస్తుంది. చప్పట్లు కొట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు తెలివితేటలు దేవుడి దగ్గర గెలుచుకోవాలి. తెలివితేటలు దేవుని ఎదుట నువ్వు గెలుచుకుంటే, నువ్వు గెలవబడితే నువ్వు దీవించబడతావు. ఈ కుష్ఠరోగి అతడు తెలుసుకున్నాడు. కుష్ఠరోగి అయినా ఇదిగో నా చిత్తము కాదు, ఇది దేవుని చిత్తమే. ఏ మనుషులు నన్ను బాగు చేయలేరు, ఏ వైద్యులు నన్ను బాగు చేయలేరు, నా పాపములను ఎవరు కొట్టివేయబడలేరు. ఇదిగో ఆయన నజరేయుడైన యేసు, ఆయన నన్ను శుద్ధి చేయగలిగిన సామర్థ్యుడని ఈ వ్యక్తి తెలుసుకున్నాడు. ఇతను తెలుసుకొని తెలివిగా, ప్రభువా నీ చిత్తమైతే నన్ను బాగు చెయ్యి అని అడిగాడు. నాకిష్టమే అన్నాడు. చప్పట్లు. కంపు కొడుతుంది పోరా అనలేదు, వాసన వస్తుంది దూరం పోరా అనలేదు, నాకిష్టమే అన్నాడు. ఈరోజు మనల్ని చూసి దేవుడు ఇష్టపడాలి. ఇష్టపడకపోతే అంటారు కదా పెద్దలు, ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉండిపోతే, ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంటుంది. మనం ముందుకు ఎదగలేము, బాగుపడలేము, దీవించబడలేము. దేవుడి ఇష్టం అనేది మనం సంపాదించుకోవాలి. ఆయన దేవాది దేవుడు. ఒక కుష్ఠరోగి దగ్గరకు వచ్చి నాకు ఇష్టం అంటున్నాడు. ఈరోజు మనకు దేవుడు అన్నీ ఇచ్చాడు. మాట ఇచ్చాడు, చూపు ఇచ్చాడు, పలకరింపులు ఇచ్చాడు. ఎలా మాట్లాడాలో తెలుసు, ఎలా పలకరించాలో తెలుసు. ఎవరితో నా మాట చక్కగా వస్తుందా, చెడుగా వస్తుందా అనేది మనకన్నీ తెలుసు. కానీ మూర్ఖత్వంగా పోతూ ఉంటాం మనం.
మూర్ఖత్వంగా మనం వెళ్తూ ఉంటాం. అప్పుడే దేవుడు మనకు కూడా ఇక్కడికి రావాలనుకున్న దేవుడు, మనల్ని కౌగిలించుకోవాలనుకున్న దేవుడు అలాంత దూరం నిలబడతాడు. ప్రైజ్ ది లార్డ్.